హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా ఫ్యామిలీతో కలిసి ఒక పవిత్రమైన ప్రయాణం స్టార్ట్ చేయబోతున్నా. అదేనండి, కసాపురంకి వెళ్ళబోతున్నా. నీటికండి ఆంజనేయ స్వామి కొలువై ఉన్న ఈ దివ్యక్షేత్రానికి మా ఫ్యామిలీతో చూడడానికి నేను వెళ్తున్నా. ఈ వ్లాగ్ను ఎండ్ దాకా చూసి మాతో పాటు మీరు కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకోండి. అలా మా జర్నీ స్టార్ట్ అవుతుందనమాట. ఇక్కడ మా మమ్మీ అడుగుతుంది, ఈ లిప్ బామ్ పూసుకుంటే లిప్స్ రెడ్ అవుతాయా అని చెప్పి. లేదు, మాది నార్మల్ లిప్ బామ్ అని చెప్పా. సరే అని చెప్పి పూసుకుంటుంది. అడుగుతుంది, ఎవరు వీడియో కాలా అని చెప్పి. కాదు మా వీడియో తీస్తున్నా అని చెప్పా. సరే అని చెప్పి నవ్వుతుంది. అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అవుదామని చెప్పి దేవుణ్ణి అయితే మొక్కొని వెళ్ళాలి కదా, సేఫ్గా వెళ్ళాలి దేవుడా అని చెప్పి దేవుణ్ణి అయితే మొక్కొని స్టార్ట్ అయితే అయిపోయాం. మేము ఉన్నది సెకండ్ ఫ్లోర్, సో కిందికైతే వెళ్ళాలి. కిందికైతే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఇంకా కిందికైతే వచ్చేసాము. కార్ అయితే రెడీగా ఉంది. కార్లో అయితే లగేజ్ పెట్టేస్తున్నాం అనమాట. మొత్తము పెట్టేసి ఇంకా కార్లో అయితే ఎక్కడానికి వెళ్తున్నాం. కార్లో అయితే ఎక్కేసి మా ఇంటి నుంచి కసాపురంకి అయితే స్టార్ట్ అయిపోయింది మా జర్నీ. ఎవరెవరు వెళ్తున్నామంటే అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు వెళ్తున్నాము. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది జర్నీ. హైవేలో అయితే నో ట్రాఫిక్, అసలు కొంచెం తక్కువ ఉంది. ట్రాఫిక్ ఏమి ఎక్కువ లేదు. ఆ రోజు సండే అనమాట. ట్రాఫిక్ అయినా లేదు, చాలా తక్కువ ఉంది. ఎండలు మాత్రం ఫుల్ అంటే ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ మా ఊరి నుంచి కసాపురంకి అయితే 2.5 hours జర్నీ పట్టిందనమాట. ఇంకా ఇక్కడ డీజిల్ అనేది అయిపోయిందని చెప్పి డీజిల్ వేయించుకున్నాము. ఇంకా అక్కడి నుంచి వెళ్ళాక కసాపురం అయితే వచ్చేసింది. ఇది ఎంట్రన్స్ అనమాట కసాపురము. ఇది ఎంట్రన్స్ అనమాట. చాలా చేంజ్ అయింది ఫ్రెండ్స్, మీరే చూసేయండి. ఎంత చేంజ్ అయిపోతే అంత చేంజ్ అయిపోయింది. దేవుడి ముందు ఉన్న షాప్స్ ఉంటాయి కదా, అవన్నీ కొట్టేసినారు, తీసేసినారు అన్నమాట. మొత్తంగా కొత్తగా రెనోవేట్ చేస్తున్నారు. మేమైతే లోపలికైతే ఎంట్రీ అయిపోతున్నాం అనమాట. అక్కడ ఈ గుడికి ఎంతో చరిత్ర ఉంది. ఆంజనేయ స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిశారు. ఇక్కడ ఉన్న స్వామివారు తూర్పు సైడ్కి దర్శనం ఇస్తారనమాట. భక్తులు కోరిన కోరికలు తప్పగా తీరుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నంతసేపు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్వామివారి దర్శనంకి అయితే ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట. ఇప్పుడు అండ్ ఎంత చేంజ్ అయిపోయిందంటే ఫుల్గా చేంజ్ అయిపోయింది. ఇది ఇక్కడ డాడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అనమాట. అలా వింటూ వెళ్తూ ఉన్నాం చూస్తూ. ఇంకా దర్శనంకి అయితే స్టార్ట్ అవుతున్నాము. దానికి కంటే ముందు మనం ఏం చేయాలి అంటే కాళ్ళు అనేది కడుక్కోవాలి. కాబట్టి కాళ్ళు కడుక్కోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడ నేను, మా అక్క, మా మమ్మీ అందరం మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ మా తమ్ముడు చూడండి, హాయ్ అంటాడు, హాయ్ అన్నాడు. ఇంకా అలా వెళ్తున్నాము. కాళ్ళు అయితే కడుక్కోవడానికి అయితే వెళ్ళాం అనమాట. కాళ్ళు అయితే కడుక్కొని దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా కాళ్ళు కడుక్కొని ఇదైతే గుడి బ్యాక్ సైడ్ అనమాట. టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది అంతా. ఇంకా వెళ్తున్నాము. ఇది ఉచిత దర్శనం లైన్. అక్కడ వెళ్తున్నారు కదా, అది ఉచిత దర్శనం లైన్ అనమాట. అక్కడి నుంచి వెళ్ళాలి ఇప్పుడు మనం కూడా. ఇంకా ఇక్కడైతే దర్శనం కంటే ముందు మనం టెంకాయలు మెయిన్ కదా, అవి టెంకాయలు అనేవి తీసేసుకుంటున్నారు మా మమ్మీ, మా డాడీ. ఇంకా అవి అయితే తీసేసుకొని ఇక్కడ స్లిప్పర్స్ అనేవి వదిలేసి వెళ్తున్నాము. మొబైల్స్ అలో లేదన్నారు ఫ్రెండ్స్, అందుకు లోపలికి అయితే మొబైల్స్ తీసుకోలేకపోతున్నాము. ఇంకా ఇక్కడ మొబైల్స్ కౌంటర్ పక్కనే అనమాట. ఉచిత దర్శనం పక్కనే మొబైల్ కౌంటర్ ఉంటుంది. మొబైల్ అక్కడ పెట్టేసి వెళ్ళాలి. ఒక ఫోన్కి 5 rupees తీసుకుంటున్నారు. మా ఫోన్స్ 5 ఉన్నాయి. సో 25 rupees అక్కడ పే చేసేసి మొబైల్స్ అక్కడ పెట్టేసి దర్శనం అయితే చేసేసి వచ్చేసిన దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఇక్కడ నుంచి మా కార్ దగ్గరికి అయితే బయటకు వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇంకా అట్లా మా మమ్మీతో మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మొక్కండి మీరు కూడా. నేను కూడా మొక్కుంటా, మీరు అందరూ హ్యాపీగా ఉండాలి, బాగుండాలి అని చెప్పి. ఇంకా అలా అయితే వెళ్ళిపోయినాం. ఎండలు ఫుల్గా ఉన్నాయని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అదేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ ఎండ ఉందని చెప్పి ఐస్ క్రీమ్ అయితే తీసుకొని తింటున్నాం అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.